అంగీకరించారా పూర్తిగా మిమ్మల్ని? సిలువలో ఉన్న సజీవంగా ఉన్నట్టుక ఆ ప్రభుని యొక్క ముఖం నా కళ్ళ ముందే సాక్షాత్కరించింది. నాకు దేవుడిచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే జీవితంలో మొట్టమొదటిసారి సంపూర్ణంగా పాప సంకలనం చేసే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ప్రపంచంలో మనిషి తలుచుకుంటే బిల్గేట్స్ కంటే గొప్పవాడు కావచ్చేమో, కానీ దైవానుగ్రహం లేకుండా గురువులు మాత్రం కాలేదు కాలేవు. ఫాదర్ ఒక వాక్యం చెప్పారు ఆ రోజు, ఫిలిప్పీ రాసిన పత్రిక 4:13లో, దేవుడు అనుగ్రహించు, క్రీస్తు అనుగ్రహించు శక్తి ద్వారా ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొనే శక్తి నాకుంది. అది లే, దేవుడు కరోనాతో చచ్చిపోవడం కోసం కదా నేను ఇక్కడ పండేసింది. పని చేయాలి, పని చాలా ఉంది, పని చేయడానికి దేవుడు ఎన్నుకున్నాడు. మరుసటి రోజు నర్స్ వచ్చి, ఏంటికి వెళ్ళరా మీరు, డిశ్చార్జ్ చేశారు మిమ్మల్ని అంది. ఇంకా మళ్ళీ ఒక వారం రోజులు మళ్ళీ నార్మల్ రూమ్లో ఉన్నాం. నార్మల్ రూమ్లో దివ్యవాణి ఛానల్ తప్ప ఇంకా వేరే ఛానల్ ఏం లేదు ఫాదర్. ఇక ప్రైజ్ ది లార్డ్. దివ్యవాణి ఛానల్ తప్ప ఇంకా వేరే ఛానల్ చూసిందైతే లేదు. వాక్యం, దివ్య పూజ, ఉదయకాల ప్రార్థన, జపమాల కంటిన్యూగా. ఇంకా నేను దేవుడు నన్ను ఆధ్యాత్మిక తిరిగి మళ్ళా ఒక జన్మనివ్వటానికి ఆ దివ్యవాణి ఛానల్ ద్వారా దేవుడు నన్ను ఈ లోకం మళ్ళీ ఒకసారి పునర్జన్మిచ్చాడని నేను భావిస్తాను. చాలా సంతోషం. అది ఈ వారం రోజులు కూడాను ఐసీ నుంచి వచ్చి బయటికి వచ్చిన రోజుల్లో దివ్యవాణి ఛానల్ తప్ప మరి ఇంకేది నేను చూసింది అయితే లేదు. చూసిందే లేదు ఇంకా దివ్యవాణి. కాబట్టి నేను దివ్యవాణికి చాలా చాలా రుణపడి ఉన్నాను ఫాదర్. నేను చాలా సంతోషం సార్. మేము దివ్యవాణి టీవీ ఛానల్ రావటం, తర్వాత ఇది ఇంతమందికి లబ్ధిని చేకూరుస్తుంది, ఆధ్యాత్మికమైనటువంటి ఒక నిధిగా ఉన్నదనేటువంటి ఈ మాటలు వింటుంటే మేము కష్టపడేదానికి మాకు సంతోషము కలుగుతుంది. దేవుడు మమ్మల్ని దీవిస్తున్నాడు. ఎందుకంటే దీని ప్రారంభమే 7 సంవత్సరాల క్రితం మొదలైంది. ఆ సమయంలో బిషప్ గారంతా అనుకోవడం, దీనికి పర్మిషన్లు ఇవ్వడం, బాలశేఖర్ ఫాదర్ స్టార్ట్ చేయడము, తర్వాత మేమంతా జాయిన్ కావడం, పనిచేయడం, కంటిన్యూటీ ఉండడము అనేటువంటి చూసినప్పుడు ఎలా అంటే ఇది 2.5 సంవత్సరాలు పూర్తిగా పరిపూర్ణంగా 2.5 సంవత్సరాలు ఏ గురువు లేడు, మినిస్ట్రీ లేదు, సోషల్ వర్క్ మొత్తం ప్రపంచమంతా స్తంభించిపోయింది. కానీ ఇది ఒక్కటి పనిచేసింది. ఒక్కటి కొన్ని లక్షల మందిని చేరగలిగేటువంటి మాధ్యమం టీవీ మాధ్యమం. దేవుడు బహుశా ఈ కరోనాని అటెండ్ కావడం కోసం, ఈ కరోనా సమయంలో బిడ్డలు చల్లా చెదరైపోతారు, శవాలు అట్లా కుప్పలుగా పడిపోతాయి, ఆత్మల రక్షణ ఉండదు, ఆత్మలను పోషించుకోవాలి అనేటువంటి తలంపుతో ముఖ్యంగా మన తెలుగు ప్రజలకు, తెలుగు జాతి అంతా కూడా బ్రతకడం కోసం దేవుడు ఈ 2.5 సంవత్సరానికంటే 3.5 సంవత్సరాలు ముందే మొదలుపెట్టి 2.5 సంవత్సరాలు బాగా బలం, ఎక్కడా కూడా కుంటు పడకూడదు. ఆధ్యాత్మికత అనేటువంటిది ఎంతగా అంటే ఉన్నట్టుండి పడిపోద్ది. ఉన్నట్టుండి ఇప్పుడు మనం కూడా పరిచయుడు ఒకడు పిలుస్తాడు యేసుప్రభుని, మా ఇంటికి రండి భోజనం చేయండి అని పిలుస్తాడు. అంటే ఎందుకు పిలిచాడు? చాలా మాటలు పడిపోయాడు యేసుప్రభు చెప్పే మాటలకి. తర్వాత ఆయన జ్ఞానం మాకంటే మించింది, మాకంటే బాగా మాట్లాడుతున్నాడు. అటు తర్వాత ఆయన అభిషక్తుడని గుర్తించాడు ఈ పరిచయుడు. ఎందుకంటే మెస్సయ రాకలో ఎన్ని ఉంటాయి వాళ్ళకే తెలుసు, సామాన్య జనానికి తెలియదు. గుర్తించాడు. తర్వాత అన్నిటికీ మించి ఈయన ఒక ప్రవక్తలా కనపడుతున్నాడు అని నేను పిలుచుకుంటాను, ఆ ఇంటికి రండి అని పరిచయుడు పిలుస్తాడు. పిలిచినప్పుడు యేసుప్రభు వెళ్తాడు. కానీ భోజనం పెట్టగానే తినడానికి ప్రయత్నం చేస్తాడు. ఆయన ఏమంటాడు? చేతులు కడుక్కోకుండా ఇదే పరిచయుడు చేతులు కడుక్కోకుండా మీరు ఎలా భోజనం చేస్తారు? పిలిచింది ఆయనే, మాటలు అనేది కూడా ఆయనే. అంటే వచ్చినోనికి తెలియదా చేతులు కడుక్కుంటాడు ఇది అని? కానీ అదొక సందర్భము, అదొక దేవుడు చెప్పాలనుకున్నది ఏంటంటే ఎంతగా ఆకర్షితుడు అయ్యాడో పరిచయుడు ఆయన జ్ఞానమునకు, ఆయన ప్రవక్త ధర్మానికి, అభిషక్తుడు తర్వాత మాటలకి పడిపోయాడో మరో క్షణంలోనే పడ్డాడు. పడిపోయి ప్రశ్నిస్తున్నాడు, ఏంటి ప్రభు, నా ప్రభువు రావడమే ఎక్కువ, ఇది చేతులు కడుక్కుంటే తింటేంది, లేదు నువ్వు నాతో ఉండడమే ఎక్కువ అనే భావం లేదు. ఎంతగా ఆకర్షింపబడ్డాడో అంతగా ఉన్నట్టుండిగా పడిపోయాడు. సో ఈ కరోనా సమయం అనేటువంటిది కూడా ఎట్లా ఉంటుందంటే, ఇంత బాగా పెరిగాం, గుడులకు వెళ్ళి మన బిడ్డల్ని పంపించుకుంటూ మంచిగా పెరిగాము.
2.5 సంవత్సరాలు గ్యాప్ వస్తే ఏమవుతుంది? ఆధ్యాత్మికత ఏమవుతుంది? అవును. మన పెరిగే విధానము సంబంధం లేదు. ఎంత అంటే పిల్లల్ని ఆ సమయంలో చదివిన పిల్లల్ని 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ ఏమంటారు? కరోనా బ్యాచ్ కరోనా అంటారు. బ్యాచ్ అంటారు. కరోనా బ్యాచ్ బ్యాచ్. అంటారు. అంటే అంత నాలెడ్జ్ తక్కువ. తక్కువ. ఇంకా వాళ్ళు పికప్ అయితే తప్ప నేర్చుకోవాలని తలంపు వాళ్ళలో ఎక్కువ అధికమయ్యి దాన్ని సంపాదించుకుంటే తప్ప పోటీ పడలేరు. పోటీ పడడం చాలా కష్టం. 2.5 సంవత్సరాలు. సో ఆ సమయంలో ఏర్పాటు చేయబడింది ఈ దివ్యవాణి. కానీ మీరు నిజంగా 91వ కీర్తన ద్వారా దివ్యవాణి ఛానల్ని వీక్షిస్తూ అవును సార్. రక్షణ పొందారు. అద్భుతాన్ని చవి చూశారంటే పనిచేస్తున్నటువంటి మాకు దేవాదేవునికి మరి ముఖ్యంగా మా బిషప్ గారులందరికీ కూడా అవును. వందన సమర్పణ చేయాలి. అవును. ఎందుకంటే వాళ్ళు ఎస్ చెప్పకపోతే ఇది మొదలయ్యేది కాదు. అవును. ఆ విధంగా చాలా సంతోషం. మరొక అద్భుతం అని చెప్పారు. అవును. 2 అద్భుతాలు అని చెప్పారు. అవును ఫాదర్. ఒకటి చెప్పారు, ఇంకొకటి దాదాపుగా చెప్పాక ఫాదర్ కరోనా టైంలో ఒక 10 లక్షల దాకా ఆ, ఖర్చు అయింది అనేసి. ఉమ్, నాది ఆర్థిక పరిస్థితి అంత బాగుండేది కాదు. ఉమ్. ఈ 10 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టామో ఎవరికి తెలియదు ఫాదర్. మీకు తెలీదా? నేను ఫోన్ చేసి అడగటానికి ఎవరు లేదు. అందుబాటులో లేరు. పిల్లలకా తెలియదు. ఉమ్, అట్లానే చంద్రశేఖర్ ఇట్లా హాస్పిటల్లో ఉన్నానేసి చాలామంది గురువులు, మిత్రులు చాలామంది అకౌంట్లో డబ్బులు అట్లా పడతా ఉన్నాయి ఫాదర్. ఉమ్, ఉమ్. తెలుసుకొని పంపించారు. పిల్లలకి అది మార్పుకి ఒక నాంది అయింది. ఆ, మా డాడీ ఇన్నాళ్ళు ఏదో చేస్తాను అనుకున్నాం కానీ ఇంత సంపాదించుకున్నాడు అనేసి మేము అనుకోలేదు. అభిమానం. ఒక మనిషికి బాగోకపోతే చూసి వెళ్ళడానికి పళ్ళు తీసుకెళ్తాము, లేకుంటే కాయలు తీసుకెళ్తాము, అంతేకాని ఇన్ని లక్షల రూపాయలు ఎట్లా? ఒక మనిషి కోసం వచ్చేయండి. హాస్పిటల్లో ఫోన్ చేశారు, సార్ మీ గురించి హోమ్ మినిస్టర్ ఫోన్ చేశారండి, ఆ, మీ బిల్లు కొంచెం ఎక్కువైందంట, తక్కువ అనేసి. ఏం చేస్తారు సార్ మీరంటే, పలానా పనే పని దేవుని ఇది. పని చేస్తాను. దేవుడు నన్ను మన విన్సెంట్ ది పాల్ సొసైటీకి ఏరియా ప్రెసిడెంట్గా ఇప్పుడు నేను కొనసాగుతున్నాను. దేవుడు అంటే సామాజిక సేవలు అట్లా కొనసాగిస్తూ ఉన్నారు. ఆ విధంగా నేను ఈ పనిలో ఉన్నాను. రెండో అద్భుతం. చాలా అద్భుతాలు. కాబట్టి అది గొప్ప విషయం. ఎట్లా సాధారణ దేవుడు చేసిన అద్భుతం తప్ప అది మనం మానవ మాతలో అయ్యే పని కాదు, అయ్యేది కాదు, అయ్యేది కానే కాదు అసలు. అది దానికి మిత్రులు చాలామంది, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా పేర్లు ఉన్నాయి. వాళ్ళందరూ కూడాను వాళ్ళకే ఒకళ్ళు. మీరు కరోనా సమయంలో బాధపడే సమయంలో మీ భార్య సహకారం ఎలా ఉండేది? పాపం తను ఇంటికాడ ఒకతే ఉండిపోయింది ఫాదర్. అందరూ ఎటు చాలా చెదరైపోయారు. కమ్యూనికేషన్ లేదు, ఎగుటో రావడానికి లేదు. తను ఒక్కతే పిల్లల్ని పెట్టుకొని ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నారు. ఇంకా వాళ్ళు ఏడుస్తూ ఉండేది. తిరిగి డిశ్చార్జ్ అయినందుకు నడకలేదు. మీకు నాకు నడకలేదు. ఒక 2 నెలల పాటు పట్టుకొని నడిపించారు వాళ్ళు. ఇంకట్లా ఇదైపోయింది. దేవుడు ఆస్తి భారం అది యాక్చువల్గా. మనకు కూడా ఎవడన్నా సాయం చేస్తాడు, మనం కూడా పోతే పోద్దిలే అని అనిపిస్తుంది. ఎవరికి భారంగా ఉండాలనిపించదు. మనం దేవుని కోసం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఫాదర్. దానికోసం దేవుడు బతికించాడనేసి. అయితే ఒక చిన్న ఆలోచన లేదంటే ఓ భావన ఖచ్చితంగా వచ్చింటుందని నేను అనుకుంటున్నాను. మీరు అది మరణావస్థ. అవును, వస్తారని గ్యారంటీ లేదు. అవును, అందరిని ప్యాక్ చేస్తున్నారు. ఆ పక్క వాళ్ళని ఈ పక్క వాళ్ళని అందరినీ కూడా ప్యాక్ చేస్తున్నారు. నేను ఎప్పుడు ప్యాకింగ్, నీదే నెక్స్ట్ ప్యాకింగ్. అలాంటప్పుడు ఈ జీవితంలో నేను కొందరు వ్యక్తులు కానీ ఏమైనా కోల్పోతున్నాను అని బాధ కలిగిన విషయాలు ఉన్నాయా? ఎందుకంటే అందరూ పోతున్నారు, నేను పోతాను ఎట్లా? ఎందుకంటే ఫస్ట్లో కొంచెం భయం వేసింది, తర్వాత నాకు ఒక ధైర్యంగానే ఉంది. ఏం కాదు అన్నది ఒక బలంగా దేవుడు స్వస్థత జరుగుతుందనేది ధైర్యం అయితే పుష్కలంగా ఉంది. దేవుడు సరే చేస్తాడు, అద్భుతం చేస్తాడు అనేది అయితే సంపూర్ణంగా ఉంది ధైర్యం. అంటే అంతమందిలో కూడాను ఇంకా అదే నన్ను దేవుడు ఇచ్చిన ఒక వరం ఫర్. అది మనం సంపాదించుకునేది కాదు. ఆ వరం కూడా దేవుడు ఇచ్చిందే మనకి. ఆ ధైర్యస్థాయిలు కూడా ప్రభు ఇచ్చిందే తప్ప అది మన గొప్పతనం కూడా నేను కాదు దేవుడు. ఎందుకంటే నాకు కూడా కరోనా వచ్చింది. అసలు దారుణం నా జీవితం. అయితే ఇంకా చెప్పాను నేను ఇంతకుముందు తాళ్ళ చెరువులో నా సాక్ష్యం చెప్పాను. అసలు ఆల్మోస్ట్ 2,000 మంది ఉంటారు. తల్లులంతా వచ్చి నేను చెప్తుంటే నాకే కళ్ళ నీళ్ళు వచ్చి నాకు కంట్రోల్ కాలేదు. వాళ్ళంతా వచ్చి చెప్పుకున్నారు. ఒక గురువుగా నువ్వు పడిన కష్టం
నువ్వు అది చెప్తుంటే మా బిడ్డలు వాళ్ళకి చాలామంది గురువులు ఉన్నారు, ఆ ఊరు నుంచి ఉన్నారు, సిస్టర్లు ఉన్నారు. తర్వాత వాళ్ళ బిడ్డలను కనెక్ట్ అయ్యారు, అందరు కనెక్ట్ అయ్యారు. మా బిడ్డ కూడా ఇట్లా బాధపడతా అంటే మేమేం చేయలేని పరిస్థితి అన్నట్లు బాధపడ్డారు. నా విషయం ఏంటంటే ఒక్కడినే, ఎవ్వడి తెలియదు న్యూస్, బాల ఫాదర్కి తప్ప, మా మామకు తప్ప ఇంకెవరికి తెలియదు. ఫోన్ కూడా లేదు నా దగ్గర. నేను ఒక్కడనే పోవాలి ఈ నుంచి అడ్మిషన్కి గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్. కరోనా టైంలో క్యాబ్ని బుక్ చేద్దామంటే బుకింగ్ అవుతుంది, కానీ నేను వాని తగిలిచ్చినట్లయిత ఈ వ్యాధిని వానికి అంటించినట్లయిత అప్పటికి ఇంక ఎన్ని లోపల అవన్నీ కట్టుకొని తీసుకెళ్ళేవాళ్ళు. 2 మాస్కులు వేసుకొని దగ్గకుండా, దగ్గు భయంకరంగా వస్తుంది నాకు, కాఫింగ్ అసలు నిలబడితే ఇంకా ఆగట్లే. అంతసేపు ఈ నుంచి 1.5 గంట ఏఐజీకి, అంత ట్రాఫిక్లో దగ్గలేదు నేను. దగ్గు వస్తే పర్వాలేదు, దగ్గును ఆపితే పోతా నేను మధ్యలోనే పోతా. ఆ నేపథ్యంలో బయలుదేరి వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిపోయి ఆడిపోయి అడ్మిట్ అయితే నాతో పాటు సిలిండర్ సాచురేషన్ లెవెల్స్ పూర్తి పడిపోయినాయి. సిలిండరు 1.5 రోజు ఆన్ సిలిండర్, ఐసీయూ 5 రోజులు ఐసీయూ. ఒక్కడే మొత్తం గడ్డమంతా పెరిగిపోయింది. అసలు ఇట్లా కూర్చొని ఉన్నా. మేబీ దీంట్లో విజువల్స్ కూడా చూపించవచ్చు. ఆ పరిస్థితిలో నేను పోయేటప్పుడు ఒక ఆలోచన, ఆడున్నప్పుడు మరొక ఆలోచన. వెళ్ళేటప్పుడు నేను సిద్ధపడిపోయినా, ఎందుకంటే దగ్గుతున్నాను, పాస్ కూడా పోసుకోలేని పరిస్థితి, పోసుకునే సేపు కూడా ఇబ్బంది. అప్పుడు ఇంకా అయిపోయింది అని చెప్పి నేను రెట్రాస్పెక్షన్ అంటారు, కాన్షియన్స్కి వెళ్ళిపోయి నేను దేవుని పాపసంతో సెట్ అయిపోయినా ఇంకా పోయినా పర్వాలేదు అని బాధతో ఏడ్చుకుంటూ వెళ్ళిపోయినా. ఆడిపోయిన తర్వాత ఇంకా తగ్గట్లేదు, అది 2 రోజులు అయింది, 3వ రోజు అయింది, తగ్గట్లేదు అసలు, ఆక్సిజన్ లెవెల్ సరిపోవట్లే. ఇంకా అప్పుడు నాకు అమ్మ గుర్తొచ్చింది. బహుశా ఇంకా అరే ఇంకా నన్ను నమ్ముకున్న వాళ్ళు ఉండొచ్చు, అన్నదమ్ములు ఫ్యామిలీలు ఉండొచ్చు, కానీ అమ్మ అనేది చాలా సెంటిమెంట్. అరే సెటిల్ చేయలేదు కదా నేను, ఇంకా మా అమ్మని సెటిల్ చేస్తే బాగుండేది కదా అనే ఆలోచన వచ్చి అసలు తట్టుకోలేకపోయినా. అందుకే నేను ఆ ప్రశ్న వేసాను, మీరు ఎవరైనా మిస్ అవ్వబోతున్నారా అనేటువంటి ఆలోచన. సంతోషం, మీరు చాలా బలంగా ఉన్నారు. అంటే అప్పటికి ఇద్దరికి అసలు ఎవరికి పెళ్లి కాలేదు ఫాదర్ అమ్మాయి. మరి అది ఇంకా ఘోరంగా ఉంటుంది. పెళ్లి కాలేదు అంటే మా స్వామి 5 పిల్లల కంటే కూడా ఫాదర్ గారే అది దేవుడు అద్భుతం చేస్తాడు, అట్లా దేవుడి మీద ఆధారపడి ఉండు అని అన్నాడు. నాకేంటంటే దేవుడు 5 బిడ్డలు ఇచ్చాడు, నేను నడిపించడానికి ఆయన అన్ని అవకాశాలు ఇస్తాడు కదా, అదే ఏం కాదు అన్నది ఒక దేవుని మీద ఒక గట్టి నమ్మకం ఫాదర్. అది అంతే, దేవుడు నమ్ముకున్న వాళ్ళకి ఎప్పటికి కూడా ఆయన వమ్ము చేయడు, ఆయన చెయ్యి నిరాధారణ అనేటువంటిది లేనే లేదు, ఆ ప్రసక్తే లేదు. సో చాలా సంతోషం సార్, మీ అమూల్యమైనటువంటి సమయం, మరి చాలా దూరం నుండి వచ్చారు. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమంలో ఓ చిన్న విరామం తీసుకుందాం. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమ వీక్షకులారా, ఈ ప్రత్యేక కార్యక్రమమునకు పునఃస్వాగతం. చాలా సంతోషం సార్, అనేకమైనటువంటి విషయాలు మాతో పంచుకున్నారు. అయితే చివరిగా ఉపదేశి, తర్వాత ముందు క్షుద్ధ పూజలు చేసే ఒక మనిషి, ఒక యువకుడు, ఈ రెండింటి మధ్య ఎప్పుడైనా ఘర్షణ అంటే నువ్వు ఇది చేస్తూ ఉండగానే అది చేస్తే పోద్ది కదా, నేను దాని ద్వారా నేను రిలీఫ్కి చేయించవచ్చు కదా అనేటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి ఫాదర్. అంటే ఇది నేను ఫేస్ చేసింది కాదు, అంటే నేను ఎదుర్కొన్నది కాదు, కానీ మా చెల్లి డెలివరీ టైంలో 8th month 9th month మధ్యలో ఫీవర్ వచ్చి హాస్పిటల్లో ఉన్నాము. ఒకసారి హాస్పిటల్లో ఉంటే 1 month కూడా జ్వరం తగ్గట్లేదు. సరే మా బంధువులు ఎటు అబ్బాయి తెలిసిందే కదా, ఏదైనా ఒక తాయెత్ మీకు అబ్బాయి తెలిసిందే కదా, ఏదైనా తాయెత్ తీసుకొచ్చి ఇస్తే పోయిద్దాము అనేసి చెప్పారు.
అంటే మా మిసెస్ కానీ మా చెల్లి కానీ అన్నారు, అన్నయ్య ఊరుకోడు ఆయన అన్నాడు. సరే కాదులేనేసి తీసుకొచ్చి ఎట్లన్నా ఎవరో కట్టారు ఫాదర్, మొత్తానికి మొత్తం తాగితే కట్టారు. జ్వరం తగ్గిపోయింది, వెంటనే తగ్గిపోయింది. సరే మా చెల్లి కంగారు పడుతూ నేను రాగానే కొంచెం కన్ఫ్యూజ్ అవుతా ఉంది. ఏంటమ్మా అట్లా ఉన్నావు అంటే, ఏం లేదన్నా ఇట్లా తాయెత్తు తీసుకొచ్చి కట్టారు, జ్వరం తగ్గిపోయింది. నేను మా చెల్లిని తగ్గిపోయింది అని అంది. నేను మా చెల్లిని దగ్గరికి తీసుకొని ఒక మాట అన్నాను ఫాదర్. ఏమన్నా అంటే, అమ్మ మనం దేవుణ్ణి తెలుసుకున్నాం, గతంలో తాయెత్తు పవర్ నాకు తెలియదు కాదు, నేను వేసిన తాయెత్తులు అది కొంచెం మూఢనమ్మకంగా మూఢ విశ్వాసంతో ఉన్న వాళ్ళకి అది పనికొచ్చింది. కానీ కొంచెం మనం విశ్వాసంలో ఎదిగిన తర్వాత అది మనకు పనికిరాదు కదా. నాకు తెలియని పవర్ ఏం లేదు దాంట్లో, నేను వేసిన ఉన్నాయి కదా. ఒకటి మాత్రం చెప్తున్నాను తల్లి, తాయెత్తి కట్టుకుని బతికామనుకో ఖచ్చితంగా నరకానికి వెళ్తాం. ఓకే. తాయెత్తు లేకపోతే జ్వరం వచ్చి చనిపోయామనుకో, తాయెత్తు లేకుండా దేవుని కోసం నేను నిలబడ్డానని విశ్వాసంతో ఉంటే నువ్వు ఒకళ్ళు చనిపోయినా కానీ ఖచ్చితంగా మనం పరలోకానికి వెళ్తాం, స్వర్గం ఖచ్చితంగా వెళ్తాం. కాబట్టి మనం బతికించే ఈ వద్దు మనకి, మనల్ని దేవునిపైన ఆధారపడాలి. ఇన్ని చేసినోడు అవి చేయలేడమ్మా అనగానే మా చెల్లి తాయెత్తు తీసి పడేసింది. వెంటనే మళ్ళీ జ్వరం వచ్చింది. తీసిన ఒక హాఫ్ అన్ అవర్లోనే మళ్ళీ జ్వరం వచ్చేసింది. నేను డాక్టర్స్తో మాట్లాడి డిశ్చార్జ్ రాయించుకొని తీసుకెళ్ళి ఇంట్లో అందరం కూర్చొని ప్రార్థన చేసుకుంటూనే సెట్ అయిపోయింది. అంతే, బాగా చెప్పారు సార్. ఇప్పుడు ఈ తాయెత్తులు మూఢనమ్మకాలు అనేటువంటిది చాలా క్షణికం. అవును, మన విశ్వాసం సన్నగిలినప్పుడే ఇలాంటి వాటికి పడిపోతాం. కానీ దాని ద్వారా మనకు ఉపశమనము ఆ పూట కనిపిస్తుంది కానీ బట్ శాశ్వతమైనటువంటి స్వస్థత జరగదు. అలా జరిగించి అలా మరణిస్తే నరకమే. లేదు, దేవుని కోసం సాక్షిగా ఈ వ్యాధితో సైతము నేను అంగీకరించి విశ్వాసాన్ని నిలుపుకునేటువంటి ప్రక్రియలో నేను మరణించినా నాకు స్వర్గద్వారాలు తెరిచే ఉంటాయి. సూపర్, చాలా బాగా చెప్పారు సార్. సో ఇది ఇలా మన ప్రజలు మన విశ్వాసులు కూడా, ఎందుకంటే ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో విశ్వాసపరంగా చాలామంది కుటుంబాలు ఉన్నాయి. బహుశా ఎట్లా అంటే గుడికేమో వస్తారు, గుడికి బాగా వస్తారు, అందుకంటే ముందు వస్తారు. కానీ ఇంటిలోనికి వెళ్తే ఫాదర్ వచ్చినప్పుడు ఇటు తిరుగుతాయి పటాలు, చిత్రపటాలు ఇటు తిరుగుతాయి. రెండు పక్కలు ఉంటాయి దేవుళ్ళు. తర్వాత పెట్టెలలో ఉంటాయి, అంటే ఆ పెట్టెల వరకు మనం పోలేము. ఏంటి ఇలాగంటే ఎన్ని పూసి పెట్టడాలు అవన్నీ మీరు అన్నట్లు అది శాశ్వతం కాదు, క్షణికం. కాబట్టి తెలుసుకోండి, మంచిగా విశ్వాసపరంగా ఎదగడానికి ప్రయత్నం చేయండి. సో చాలా సంతోషం సార్, మీరు అమూల్యమైనటువంటి సమయం అంత దూరం నుండి వచ్చారు దివ్యవాణి కోసం. ఈ సాక్ష్యాన్ని ఎలాగైనా చేరవేయాలి, జనులకి ప్రేరణగా ఉంటుంది అనేటువంటి నమ్మకంతో మీరు ఇంతవరకు వచ్చారు. కావున మీకు దివ్యవాణి టీవీ ఛానల్ తరపున, మన బిషప్ గారందరి తరపున హృదయపూర్వక వందనాలు. మరి నీ సాక్షిగా కార్యక్రమ వీక్షకులందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను కూడాను దివ్యవాణి ఛానల్కి నేను చాలా కృతజ్ఞతగా కలిగి ఉన్నాను ఫాదర్. మరి నాకు అనుమతి ఇచ్చిన మా ఫాదర్ అంతోన్ రాజ్ ఫాదర్ గారు, మా విచారణ గురువులు. సంతోషం. తర్వాత మీ మన దివ్యవాణి ఛానల్కి మరి నా సాక్ష్యాన్ని చాలా చోట్ల చెప్పా, కానీ ఈ దివ్యవాణి ద్వారా ఈ ప్రపంచం అంతా మరి ఆలకించేటువంటి భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యంగా, అవకాశంగా నేను భావిస్తాను. కాబట్టి మీకు దివ్యవాణి ఛానల్కి కృతజ్ఞతలు. సంతోషం, చాలా సంతోషం. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమ వీక్షకులారా, వీక్షించాము కదా ఎంత పవిత్రమైనటువంటి సాక్ష్యం. అంటే జీవితంలో మనం ఏమి చేస్తున్నామనేటువంటిది చాలా ముఖ్యం. అయితే ఆ చేసేటువంటి పనిని ఎంత నిబద్ధతతో మరియు ఎంత ఇష్టముగా చేస్తున్నామన్నటువంటిది దేవుడు పరికించి చూసేటువంటి విషయం. కావున మీరు కూడా మీ సాక్ష్యాల ద్వారా ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనాలని మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. మరి ఇంతవరకు తమ యొక్క పవిత్రమైనటువంటి సమయాన్ని వెచ్చించినటువంటి చంద్రశేఖర్కి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నాం.